యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా, ఎంత ఘోర పాపినైనా తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. Humans can behave with partiality, but God who created the humans cannot behave partially. And one more thing, God never calls the qualified, but He qualifies the called. If God has to do great things by making stand and use of most common person, I Anjali is the best example for that. అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్ప గొప్ప వాడిని పిలవడండి. ఆయన సామాన్యులను పిలిచి గొప్పవారిగా తీర్చిదిద్దుతారు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు. పస్కా పండుగలో దేవుడు గాడిదను వాడుకున్నాడు. మరి ఈ రోజు ఈ పెద్దపళ్ళ గ్రామంలో జరుగుతున్న యూత్ క్రిస్మస్ కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. God can use anyone, my dear brothers and sisters. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అంజలి నువ్వు 2014లో దేవుడి సేవకు వచ్చానని చెప్పావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అడిగితే, నేను సేవకి రాకముందు ఇప్పుడు నేను ఉంటున్న అదే హైదరాబాద్లో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం నా తోటి హిజ్రాలతో కలిసి షాపుల దగ్గర నేను చప్పట్లు కొట్టుకుంటూ బెచ్చబెట్టుకునేదాన్ని. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షై టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రమో సిగ్గుపడనండి. మీరు అనుకోవచ్చు, అంజలి నీ గతం గురించి ఏంటంత ఓపెన్ గా చెప్పేస్తున్నావు అని. ఒక మాట చెప్పనా, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా స్థితిని మార్చిన దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు మీకు అర్థమయ్యేది. మీలో చాలా మంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫోన్లో చూసిన అంజలిని లైవ్ లో చూద్దామని వచ్చారేమో. పళ్ళు కనబడుతున్నాయంటే నిజమే అనుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? సోషల్ మీడియాలో చూసిన అంజలిని లైవ్ లో చూద్దామని మీలో చాలా మంది వచ్చి ఉంటారు. జాగ్రత్తగా వినండి, అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు. కానీ అంజలి స్థితిని మార్చిన యేసయ్య చూడడానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది. నాలో మీకు అంజలి కనబడకూడదు. ఎవరు కనిపించాలి? యేసయ్య మాత్రమే కనిపించాలి. అది నా ప్రయాస, పోరాటం. అయితే ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలని ఇలా అడగట్లేదు. దేవుడు గొప్పతనాన్ని మీకు తెలియచేయాలనేదే నా ఉద్దేశం. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీకున్న కష్టాలకి, బాధలకి, ఆర్థిక సమస్యలకి ఇక్కడ కూర్చున్న ఎవరైనా మీ జీవితంలో ఎప్పుడైనా అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? ఎనీబడి హియర్? ఎనీబడి? ఎవరైనా సరే మీకున్న కష్టాలకి, ఆర్థిక ఇబ్బందులకి, సమస్యలకి జీవితంలో ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? నోబడి హియర్? ఎవరైనా ఆ ఆలోచన మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనేమి కష్టాలు పడి ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు, నా యేసయ్యకి మాత్రమే తెలుసు. యేసయ్య కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట కొడితే ఆ చప్పట శబ్దాన్ని విని మీలో భయపడి చాలా మంది బాత్రూంలో దాక్కుంటారు. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే పక్క రోడ్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఇదే హిజ్రా మీకు ఎక్కడైనా కనబడితే అసహించుకుంటారు, చీకొడతారు. కానీ ఈ రోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా? మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు? యేసయ్య గొప్ప దేవుడని 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు మీ అందరి ముందు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి మీ అందరికి అర్థమైపోవాలి మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. అంటే ఒక హిజ్రాగా ఈ రోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ మీటింగ్ రావడానికి మీకు అరగంట, గంట, 2 గంటలు టైం పట్టి ఉంటుంది. కానీ ఈ మీటింగ్ లో నిలబడి మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో
అది నాకు నా యేసుకి మాత్రమే తెలుసు. శోధించబడిన మీదట సువర్ణంగా మారుతావు అన్నట్టుగా నిషేధించబడిన ఏమైంది? తలకు మూలరాయిగా దేవుడు చేశాడు. మారని మధురంగా దేవుడు మార్చాడు. గొంగళి పురుగును చూసి ఈ సమాజం ఎలా అయితే అసహించుకుంటుందో, చీకొడుతుందో, భయపడుతుందో, ఒకప్పుడు ఈ సమాజంలో హిజ్రాగా నేను బ్రతికినప్పుడు అందరూ కూడా నన్ను అసహించుకున్నారు, చీకొట్టారు, నన్ను చూసి భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ గొంగళి పురుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో, గొంగళి పురుగు లాంటి నా స్థితిని దేవుడు సీతాకు చెట్టుగా మార్చాడు. ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు నేను హిజ్రాగా కావచ్చు, కానీ ఈ రోజు క్రీస్తు రక్తంలో కడబడిన వజ్రంగా నా దేవుడు నన్ను చేశాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్. దేవుడు ఎవరి స్థితిలో మార్చగల. ఆ విధంగా నేను సేవకి రాకముందు షాపుల దగ్గర, ట్రైన్లలో, సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను. కొన్నిసార్లు నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక ఏం చేసి బ్రతికినా తెలుసా మీకు? పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లలోనూ, పండగల్లోనూ సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందానే నేను. ఎస్, ఈ రోజు మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ విధానం చూసి మోసపోకండి. అబ్బా, అంజలి ఎంత చక్కగా ట్రెడిషనల్ గా శారీ కట్టుకుని భలే వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో. ఈ రోజు మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ విధానం చూసి మీలో ఎవరు మోసపోవద్దు. మీలో చాలా మంది మాలాంటి హిజ్రాలు ఏ విధంగా డాన్సులు వేస్తారో కొన్ని సందర్భాల్లో చూసే ఉంటారు. అదే విధానం, ఏమి మార్పు లేదు. వాళ్ళు ఏ విధంగా మేకప్లు వేసుకుంటారో, పూలు పెట్టుకుని అలంకరించుకుంటారో, వేషాల్లో ఉంటారో, అదే విధానంలో నేను కూడా సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిన్నాను. పాట మొదలు పెడితే పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మీద నోట్ల వర్షం కురిసేది. ఇదే యూత్. ఇప్పుడు యూత్ క్రిస్మస్ లో యూత్ ఉన్నారు కదా, అదే యూత్ నేను డాన్స్ చేసిన టైంలో నా మీద ఇలా డబ్బులు జరుగుతుంటే వాళ్ళు యూత్ కురవాళ్ళందరూ వచ్చి ఆ రకంగా నేను డాన్సులు వేశాను. కానీ ఆనాడు యూత్ కురవాళ్ళు నా మీద డబ్బులు జల్లారు. కానీ ఈ రోజు అదే యూత్ కి ఏసీని పరిచయం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశారు. ఈ రోజు మీరందరూ చూస్తున్న ఈ విధానం అంటారా, నేను ఎలా పట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా నా బ్రతుకుని మార్చిన యేసే నాకు నేర్పించుకుంటూ వచ్చేసాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నా జీవితాన్ని మార్చింది నా కులం కాదు. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను. మా అమ్మగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కాదు. నా బ్రతుకుని మార్చింది లోక రక్షకుడైన యేసయ్య. ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి. ఈ పరిశుద్ధ గ్రంథమే నా జీవితాన్ని మార్చింది. ఇందులో ఉన్న మాటలే ఈ రోజు నన్ను తీర్చిదిద్దాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఇది నా గతం గురించి మీ అందరికీ కూడా